హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఫైనాన్షియల్ ఇయర్ 2024 మరియు 25కి గాను యూనియన్ బడ్జెట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్ని 23 జూలై 2024లో ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ బడ్జెట్ని ఈవిడ చేతుల మీదుగా 7వసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ అనే ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు 6 సార్లు అయితే ఆయన పదవీ కాలంలో యూనియన్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది పార్లమెంట్లో. కానీ ఈవిడ 7వసారి యూనియన్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆయన రికార్డుని ఆయన 6 సార్లు చేసినట్టయితే ఈవిడ 7వసారి చేసి ఈవిడ మొట్టమొదటి మహిళ. అదేవిధంగా 7 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా 7 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా మనం చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ 2024 మరియు 25 అనడం కంటే మోడీ మ్యాజిక్ బడ్జెట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ జనరల్ ఎలక్షన్స్ తర్వాత తగిన బహుమతి లేక సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ల సహాయంతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి కేంద్రంలో గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. ఈ విధంగా మద్దతు తెలిపిన సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్లు స్పెషల్ స్టేటస్ అనేది కోరడం జరిగింది. ఈ యూనియన్ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్కి ప్రత్యేక బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది, కానీ స్పెషల్ స్టేటస్ అయితే ఇవ్వలేదు. స్పెషల్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్కి ఏ విధమైన నిధులను ఇవ్వడం జరిగిందనేది మనం తెలుసుకుందాం. ముందుగా పూర్వోదయ ప్లాన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలండి. గవర్నమెంట్ ప్లాన్స్ పూర్వోదయ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ రీజియన్, ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఈ పూర్వోదయ ప్లాన్ ద్వారా ఈస్టర్న్ సెక్టర్లో వచ్చే అన్ని రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్ గురించి ఇక్కడ పూర్వోదయ ప్లాన్ అనేది మాట్లాడుతుందండి. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎకానమీని బూస్ట్ చేయడానికి అండ్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి ఈ ప్లాన్ ద్వారా డెవలప్మెంట్ అనేది ఈ ఈస్టర్న్ రీజియన్లోని స్టేట్లలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ ఒకదానికొకటి కల్చరల్లీ డిఫరెంట్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆదాయం ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంబంధించి చాలా వ్యత్యాసాలు అనేది ఉండడం జరిగింది. ఈసారి బడ్జెట్లో ఈ ఈస్టర్న్ రీజియన్లోని రాష్ట్రాలపైన ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరిగింది. For the all-round development of the eastern region of the country covering Bihar, Jharkhand, West Bengal, Odisha and Andhra Pradesh. ఒకవేళ మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనం మన తెలంగాణ చూసుకోవచ్చు, అదేవిధంగా జార్ఖండ్. ఇక్కడ ఈ స్టేట్లకు సంబంధించి ఈ ఈస్టర్న్ రీజియన్లో ఉన్నటువంటి ఈ స్టేట్స్కి ప్రత్యేకమైన నిధులు అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైన ఫోకస్ అనేది చూపడం జరుగుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా బీహార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లు ఈ 2024 బడ్జెట్లో కీలకంగా మనం చూసుకోవచ్చు. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధమైన బడ్జెట్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. స్పెషల్ అలొకేషన్ ఫర్ 15,000 crore మేడ్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ బడ్జెట్ ఆఫ్టర్ 5 years. గత 5 సంవత్సరాలుగా కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బడ్జెట్ అనేది కేటాయించడం లేదు. ఈ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి 15,000 crore రూపీస్ అనేది బడ్జెట్ అలొకేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా బడ్జెట్తో పాటు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సోషల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సోషల్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్కి మాత్రం క్యాపిటల్ అనేది లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి అమరావతి, అదేవిధంగా మరెన్నో రోడ్లు, అదేవిధంగా మరెన్నో ప్రాజెక్ట్స్ సంబంధించిన నిధులను కూడా ఇది రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒప్పుకుంది. అదేవిధంగా కమిటెడ్ టు కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు తెలిసిన విషయమే. దీని ద్వారా వ్యవసాయం చేసే ఫార్మర్స్, అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రజలందరికీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా వాటర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఫర్దర్ ఉండకుండా తీరిపోయేలా ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తుందండి. స్పెషల్ ప్యాకేజ్ ఫర్ వైజాగ్ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్. వైజాగ్ నుంచి చెన్నైకి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడోర్కి సంబంధించి కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 15,000 crore విత్ అడిషనల్ అమౌంట్ ఇన్ అప్కమింగ్ ఇయర్ ఫర్ అమరావతి క్యాపిటల్. అమరావతి క్యాపిటల్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అనేది అడిషనల్ ఫండ్స్ కూడా అలొకేట్ చేస్తుందని రాబోయే 5 yearsకి సంబంధించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్ విల్ ఫుల్ఫిల్ కమిట్మెంట్ ఇన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ యాజ్ పర్ 2014. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైన కమిట్మెంట్స్ అయితే గవర్నమెంట్ తీసుకుందో ఆ టైంలో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ బీహార్కి సంబంధించి బీహార్కి ఏ విధమైన ఫండ్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ముందుగా నితీష్ కుమార్, ఈయన సీఎం ఆఫ్ బీహార్. బీహార్కి 58,900 crore అనేది అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఇది డివైడ్ చేసి చూసినట్టయితే ఇట్ ఇంక్లూడ్స్ 26,000 crore ఫర్ రోడ్ ప్రాజెక్ట్స్. కన్స్ట్రక్షన్కి సంబంధించి బీహార్లో రోడ్డు మరియు ఇతర కన్స్ట్రక్షన్స్కి 26,000 crores అయితే అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2,400 MW ప్లాంట్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు? పిర్పైంతి. ఇది 21,000 crore నిర్మించబడుతుంది. అదేవిధంగా 11,500 crore ఫర్ ఫ్లడ్ ఫైటింగ్. ఈ బీహార్ అనేది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అండి. ఈ బీహార్ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఫ్లడ్ అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ ఫ్లడ్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 11,500 rupees అయితే అలొకేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ టు బి సెటప్ ఇన్ గయా. ఇండస్ట్రియల్ సెక్టర్ బీహార్ని చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా వెనుకబడిందండి. దీనిని ఫర్దర్ అప్గ్రేడ్ చేయడానికి ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ అయితే గయాలో సెటప్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫండ్స్ ఫర్ ఎయిర్పోర్ట్స్ అండ్ మెడికల్ కాలేజెస్. మనం బీహార్లో చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్స్ మరియు మెడికల్ కాలేజెస్ అనేటివి కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ వెరీ లెస్. మెడికల్ సెక్టర్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని బూస్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధమైన స్పెషల్ బడ్జెట్ అలొకేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈస్టర్న్ సెక్టర్లోని స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.